వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వనపర్తి జిల్లా జూరాల కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన కారు ఒకరి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు విశాఖ అనకాపల్లిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసుల హెచ్చరిక నిజామాబాద్ జిల్లా మేడిపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనం ఓవైపు సౌకర్యం లేక మరోవైపు టీచర్లు సమయానికి రాక విద్యార్థుల కష్టాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతున్న ఎంఐఎం మమతతో మిత్రత్వం శత్రుత్వం లేదని ప్రకటన ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ లో అనకాపల్లి పట్టణ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు 4 రోడ్ల జంక్షన్ లో ప్లే కార్డ్స్ పట్టుకుని సిగ్నల్స్ వద్ద ఆగిన వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తెలియజేశారు అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చి చిక్కుల్లో పడవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ స్వామినాయుడు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనకి చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఆ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది మన జీవితం అనేది 100 ఏళ్ళు బతకాల్సిన లైఫ్ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని మా యొక్క కోరిక అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల దాని వెనక్కి ఎవరు హార్న్ కొట్టినా కూడా వినిపడే పరిస్థితులు లేరు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని మా యొక్క అలాగే వాహనంలో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే దానివల్ల చాలా అనర్థాలు జరిగాయి మన దగ్గర చాలా కేస్ స్టడీలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించాలని అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అలాగే బండి మీద వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కారు నడిపేటప్పుడు కానీ సెల్ ఫోన్తో మాట్లాడి ప్రయాణించకూడదని మా యొక్క కోరిక ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించి మీ యొక్క ప్రాణాలని పణంగా పెట్టుకొని ప్రయాణించవలసిందిగా కోరుకుంటున్నాం మీ అందరికీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజామాబాద్ జిల్లా చందూరు మండలం మేడిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరింది విద్యార్థులు వర్షాకాలంలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు కారడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు చివరకు చేసేది ఏమీ లేక విద్యార్థులు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కాలం వెళ్లదీస్తున్నారు అక్కడే పడుకుంటున్నారు అక్కడే విద్యను అభ్యసిస్తున్నారు పైగా టీచర్ సైతం సక్రమంగా ఉండబోదని ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఏర్పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఓవైపు సౌకర్యం లేక మరోవైపు టీచర్ సక్రమంగా లేక విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి పిల్లల దుస్థితిపై నిఘా పెట్టి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు కామ్రేడ్ లింగన్నను కడసారి చూడడానికి వెళ్లిన నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో లింగన్నను చూడడానికి వెళ్లిన ఏఐకేఎం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ ఏఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం తదితరులకు అక్రమంగా అరెస్టు చేయడం న్యాయం కాదని వారిని జీపులో తీసుకుని ఎక్కడికి తీసుకుపోయారో తెలియకుండా గోప్యంగా ఉంచారని ఇట్టి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో శంకర్ సీతారాం లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు పి లింగన్నని పోస్ట్ మార్టం నిమిత్తము హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకుపోగా ఆ పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చినటువంటి కామ్రేడ్ పి లింగన్న యొక్క అంతిమ చూపులు చూడటానికి అని చెప్పి వెళ్ళినటువంటి పార్టీ నాయకులైనటువంటి
నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా విచారకరం ఇది. ఎందుకంటే అంతిమ చూపులు కూడా చూడకుండా తన యొక్క నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పి లింగన్న యొక్క కడసారి చూపుల్ని చూద్దామని చెప్పి వెళ్ళినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ అన్నని, అదేవిధంగా రైతు కూలీ సంఘ నాయకుల్ని, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సూర్యమన్నని, నిజామాబాద్ జిల్లా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి పి రామకృష్ణని, అట్లాగే ఐఎఫ్టియు నాయకులైనటువంటి అన్వేష్ని, ప్రదీప్ని, వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి నుండి అరెస్ట్ చేసి వారిని ఎక్కడికి తీసుకుపోతుంది కూడా చెప్పకుండా పోలీసులు తరలించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఎందుకంటే కడసారి చూపుల్ని చూడకుండా చేయడం విచారకరమైనటువంటిది. ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధము దమనకాండని తెలియజేస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే ప్రభుత్వము ఆపుదల ఎలా ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లని మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీర్పేట్ మున్సిపాలిటీ బాలాపూర్ ఎక్స్ రోడ్ ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన అమరా ఏజెన్సీ జ్యువెలరీ సిమెంట్ బ్రాంచ్ని శ్రీమతి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తీగల విక్రమ్ రెడ్డి, సీదాల లావణ్య, పెదబావి వెంకటరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ క్యాడర్ కనీసం కార్యకర్తలు లేకున్నా త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో నిల్చునేందుకు ఎంఐఎం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరో ఏడాదిలోగా ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు ఓవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం రచిస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన ఊపుతో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు కలలుగంటున్నారు. మధ్యలో ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీకి సిద్ధమవుతోంది. మాకు ఆ రాష్ట్రంలో కేడర్ లేదు, అయినా భయం లేదు. మమతా బెనర్జీ మమ్మల్ని మిత్రులుగా భావించినా శత్రువులుగా భావించినా సరే పోటీ చేయడం మాత్రం ఖాయం అంటూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కానాయిపల్లి శివాలయం సమీపంలో జూరాల కాలువలో ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. క్షణక్షణం నీటి ప్రవాహం పెరుగుతున్నప్పటికీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కారులో చిక్కుకున్న వ్యక్తిని అతి కష్టం మీద సాగర్ స్నేక్ సొసైటీ మిత్ర బృందం సహకారంతో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వర్ణితో పాటు పలుచోట్ల రోడ్లు వర్షానికి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లోకి వెళుతున్న రోడ్లు బురదమయంగా మారాయని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని రైతులు, ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల్లో రోడ్ల పక్కన విద్యుత్ తీగలు చేతికి అందే విధంగా ఉన్నాయని, స్తంభాలు ఓవైపు వంగి ఉన్నాయని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని పలువురు ఆందోళనకు గురవుతున్నారని, వీటిపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న 6-7 తరగతి విద్యార్థినులను అందులోనే కొనసాగించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండి చదువుతున్న 6-7 తరగతి విద్యార్థులను మెదక్ తరలించొద్దని ఆయన అన్నారు. 6-7 తరగతి విద్యార్థులు చిన్నపిల్లలని, అంతేకాకుండా స్థానికంగా ఉండి చదువుకునే విద్యార్థులకు మెదక్ పంపించడం సరికాదని అన్నారు. అక్కడున్న డిగ్రీ కళాశాలను మెదక్కు తరలించి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఉన్నత అధికారులు, ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో రేపు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని తెలిపారు.
కొల్చారం మండల కేంద్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగంగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొల్చారం మండల కేంద్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 6-7 తరగతులు చదువుతున్నటువంటి 160 మంది విద్యార్థులను ఈరోజు మెదక్ హాస్టల్కి తరలిస్తాము అని చెప్పడం ఈరోజు సరికాదు. అంటే 6-7 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈరోజు స్థానికంగా అక్కడనే ఉంటూ చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఈరోజు అధికారులు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. అంటే 6-7 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈరోజు చిన్న పిల్లలు కాబట్టి ఈరోజు ఆలోచించాలి. అదేవిధంగా అందులోనే ఉన్నటువంటి మహిళా గురుకుల డిగ్రీ కళాశాలని వెంటనే అక్కడ నుంచి తరలించి మెదక్కి దాన్ని తరలించాలి తప్ప 6-7 తరగతులను తరలించొద్దని చెప్పేసి కూడా మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు స్పందించాలి. 6-7 తరగతులని అదే పాఠశాలలో అంటే అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలని కొనసాగించాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలని మెదక్కి తరలించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 6-7 తరగతులను తరలిస్తే మాత్రం వైసీపీ విద్యార్థి విభాగంగా మేము ఊరుకోమని చెప్పేసి కూడా ఈరోజు అధికారులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. 6-7 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులను అందులోనే కొనసాగించే విధంగా ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే ఈరోజు కొల్చారంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఎదుట ఈరోజు తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ ఈరోజు అధికారులకు ఎందుకు పట్టడం లేదని చెప్పేసి కూడా మేము ఈరోజు అధికారులకు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే వెంటనే 6-7 తరగతులని ఏదైతే మెదక్కు తరలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి అందులో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలని అందులో నుంచి మెదక్కి తరలించాలని చెప్పేసి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డిగ్రీ చదివే విద్యార్థులు ఎక్కడి నుంచో ఆయా జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మెదక్లోనే ఉంచాలని చెప్పేసి ఆ డిగ్రీ కళాశాలను మెదక్కి తరలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 6-7 తరగతి చదివే విద్యార్థులు స్థానికంగా పల్లెటూళ్ళలో నుంచి వచ్చిన విద్యార్థులు కాబట్టి అధికారులు ఆలోచించాలి. చిన్న పిల్లల్ని తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అంటే ఆ 160 మంది విద్యార్థులను అదే గురుకుల పాఠశాలలో కొనసాగించాలి. లేని పక్షంలో అధికారులు ఇదే రకంగా మొండి వైఖరి అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా అధికారులకు కూడా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. ఆ డిగ్రీ కళాశాలని మెదక్కి తరలించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న 6-7 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులకు స్థానికంగా ఉండేటట్టు అధికారులు చొరవ చూపించాలని చెప్పేసి కూడా మరోసారి అధికారులకు కూడా మేము అంటే గురుకుల అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో 6-7 తరగతులను ఒకవేళ తరలిస్తే మాత్రం విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి కూడా వైసీపీ విద్యార్థి భవన్ వెనకాడ బోధని చెప్పేసి కూడా ఆ రకంగా మేము అధికారుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని హరితహారంలో భాగంగా మండల కోఆప్షన్ సభ్యులు చోటుబాయ్, ఎంపీటీసీ గొల్ల నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ అక్బర్ పాపయ్య, లతీఫ్, ఏపీఓ జగన్మోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ శివకుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో వివరాలను నిన్న ఆర్డీఐ చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటకు తీసుకురాగా ఆ గ్యాంగ్లో భాగమైన అసలు టీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కేసీఆర్ సర్కార్ జాగ్రత్త పడిందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో నాటకాన్ని మొదలుపెట్టిందని విమర్శలు గుప్పించారు.
జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ స్థాయి రైతు శిక్షణ కేంద్రం గద్వాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మరియు జిల్లా పశువర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితతో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనందరం కలిసి మొక్కలు నాటి ఆకుపచ్చ గద్వాలగా మార్చాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీవైఎస్ చైర్మన్ సరోజమ్మ, గద్వాల ఎంపీపీ ప్రతాప్ గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ లింగన్నను చివరి చూపు కోసం గాంధీ హాస్పిటల్కి వెళ్లిన తదితర నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాన్ని ఎత్తిపెట్టిన న్యూ డెమోక్రసీ పార్టీని దెబ్బతీయాలని కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంటుందని, ఇలాంటి చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని, ఈ అరెస్టైన వారిలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి సూర్యం, PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్, AIKMS నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణలు అరెస్ట్ అయ్యారని రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ ఉదయం జరిగిన కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా తల్లిదండ్రులు కిడ్నాపర్ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చిన కుటుంబం నగరంలోకి వెళ్లేందుకు 2 వేరువేరు క్యాబ్లను బుక్ చేసుకుంది. పెద్దలు ఓ క్యాబ్లో, పిల్లలు మరో క్యాబ్లో ఎక్కగా పిల్లలున్న క్యాబ్తో పారిపోయేందుకు క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించాడు. క్యాబ్ దారి మళ్లిందని గుర్తించిన తల్లిదండ్రులు కారును వెంటాడి పట్టుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం చేజింగ్ అనంతరం ఆ కారును నిలువరించి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల ఎంపీపీ మన్నెని స్వర్ణలత రాజా నర్సింగ్రావు పుట్టినరోజు సందర్భంగా తెరాస పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాచుపల్లి గ్రామంలో నాయకులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి 50 మంది నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పూనుగోటి ప్రశాంతి, కృష్ణారావు, వైస్ ఎంపీపీ ప్రసాద్, కోఆప్షన్ నజీర్, ఎంపీటీసీలు ఆనుమల్ల రఘు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలంటూ గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్ర ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో సర్పంచులందరూ కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపి మాట్లాడుతూ ఈ రోజు సర్పంచులందరూ కలిసి చేసిన ధర్నాకు న్యాయం చేయాలని, రాజ్యాంగం ప్రకారం చెక్ సర్పంచులకే ఉండాలని, కేసీఆర్ ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ రోజు జరగబోయే మహబూబ్నగర్ లో సర్పంచుల ధర్నా నిరసన కార్యక్రమానికి మేము ఈరోజు ఉమ్మడిగా అందరూ వెళ్తున్నాము. మాకు కూడా ఇక ఎంపీటీసీలు కానీ కొంతమంది వార్డు మెంబర్లు వీళ్ళు మాకు సపోర్ట్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఇటువంటి అబ్జెక్షన్ కానీ ఏది కానీ తీసుకురాలేదు. ఇది కొత్తగా తీసుకొచ్చి రాజకీయ కుమ్ములాటగా దీనికి నాంది పలకడానికి చేసినరా ఏం చేసినా మాకు అర్థమైతలేదు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప సర్పంచులకు రద్దు చేయకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో రాజకీయంగా అన్ని పార్టీలు దెబ్బతినే అవకాశం ఉంది. కింది స్థాయి గ్రామానికి మెయిన్ బునియాది, పార్టీకి బునియాది గ్రామానికి సర్పంచ్ ఒక నేతగా అన్ని విషయాలు తెలుసుకొని కింది నుంచి పై పెద్ద నాయకుల వరకు కూడా వాళ్ళ పునాదులు కదిలే అవకాశం ఉంది. ఇటువంటి విషయంలో వాళ్ళు గాన చర్య తీసుకొని ఉప సర్పంచ్ చెక్ పవర్ గాన రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో రాజకీయానికి చాలా తీవ్రంగా పార్టీకి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కావున కేసీఆర్ గారు కూడా దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వనపర్తి జిల్లా జూరాల కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయిన కారు, ఒకరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. విశాఖ అనకాపల్లిలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం. ట్రాఫిక్ రూల్స్ పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసుల హెచ్చరిక. నిజామాబాద్ జిల్లా మేడిపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనం. ఓవైపు సౌకర్యం లేక మరోవైపు టీచర్లు సమయానికి రాక విద్యార్థుల కష్టాలు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతున్న ఎంఐఎం. మమతతో మిత్రత్వం శత్రుత్వం లేదని ప్రకటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.